నా రాము మాట్లాడుతుంటే చెప్పాడు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని. ఎవడన్నాడు అభివృద్ధి చెందలేదని? తమ్మినేని సీతారాం 6 అంతస్తుల భవనం ఇక్కడ కట్టాడు. కట్టాడా లేదా? కట్టాడా లేదా? బ్రిడ్జికి అవతల ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు. పెట్టాడా లేదా? తిమ్మాపురం దగ్గర జైలు గోడలట్టు 2 ఎకరాలు కట్టాడు. కట్టాడా లేదా? టెక్కల్లో 26 ఎకరాలు కొడుకు పేరు మీద కొన్నాడు. అక్కడ లాక్కున్నానికి కేసులు ఉన్నాయి. అలానే నూజివీడులో 80 ఎకరాలు కొన్నాడు. కాపులొప్పాడులో 7 ఎకరాలు కొన్నాడు. అభివృద్ధి చెందలేదంటావేంటి? మా నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి చెందలేదు, మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు. తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు, స్వచ్ఛమైన గాలి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. కానీ మా డమాబుసులోడికి అన్నీ ఉన్నాయి. అందుకే చెప్పా, ఒక సెల్ ఓపెన్ చేయా, ఆ సెల్లో నమోదు చేయాల, చేసిన తర్వాత చెడుగుడు, విడిచిపెట్టేది లేదు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఒక సంఘటన. నాకు 2 ఆడబిడ్డలు. ఈ సీతారాం అక్కడ ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి వాడొక ఐఏఎస్, పనికి మాలినవాడు, ఐఏఎస్ కూడా తగడు. ఆ వ్యక్తి ఇక్కడ జిల్లాలో ఉన్నప్పుడు ఇదే పురుషోత్తపురం ఇసుక ర్యాంపు నుంచి ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో 2 నదుల నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన మనుషుల్ని తీసుకొచ్చి ఇసుక దందాలు చేసి ఆ రోజు తెలుగుదేశం తమ్ముళ్ళని పేపర్లు రాస్తే నిందపడ్డా. ఆ రోజు ఇదే ఆమదాల వలసలో ఒక ట్రాక్టర్ ఇసుక 700కి ఇచ్చా. అవునా కాదా? నిజమా అబద్ధమా? ఈరోజు అదే ట్రాక్టర్ ఇసుక 5,000. ఏమైనా మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగావ్ నది 50 కిలోమీటర్లు అయిందా? లేదు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధాన్ నది 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిందా? ఇసుకనేమైనా జగన్మోహన్ రెడ్డి, తమ్మినేని సీతారాం వాళ్ళ అబ్బలు ఏమైనా పండించేస్తున్నారా? ఎందుకు పెరిగాయి? ఆ రోజు కేవలం ఈ జిల్లా ఒక ఐఏఎస్ అధికారం వల్ల నష్టపోయాం, నిందలు పడ్డాం. వాడు కూడా ఈరోజు రవికుమార్ మీద కేసులు పెట్టనంటే ఈ డమాబుసులోడు ఫోన్ చేస్తే మొట్టమొదటిగా చెప్తాడు. నేను ఈ వేదిక మీద కూడా చెప్తున్నా, రెడ్ డైరీలో ఆల్రెడీ ఉంటుందని అనుకుంటున్నా. ఉండకుండా ఉండదు, వసూలు రాజా పేరు ఉండకుండా ఉండదు. కానీ ఈరోజు ఇక్కడ ఎంతటి దౌర్భాగ్యం అంటే, ఇదే డమాబుస్సుల సీతారాం ఒక ఓచర్లు అంటే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి బిల్లులు కూడా దొంగ మిషన్ పెట్టి ఇసుక ఓచర్లు తయారు చేసిన ప్రభుత్వుడు ఆయన. ఈరోజు ఇసుకను అడ్డం పెట్టుకుని 300 కోట్లు దిగమింగినటువంటి ఇసుక బకాసురుడి ఆమదాల వలసలో ఎవరైనా ఉన్నాడంటే అది తమ్మినేని సీతారాం. ప్రజల అభివృద్ధి చెందలేదు, మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, కానీ తమ్మినేని సీతారాం బాగా అభివృద్ధి చెందాడని చెప్పి మా తమ్ముడు రాముకి ఒకసారి తెలియజేస్తూ, ఇప్పుడు